సరిపోతుంది నైట్ కి. మధ్యాహ్నం ఉడుకుతుంది, వీళ్ళు మధ్యాహ్నం తింటారు, నేను కూడా తింటా. సో డిఫరెంట్ గా అయితే చేస్తున్నాను మటన్ కర్రీ. ఏంటంటే ఆ మసాలాలన్నీ వేసేసాను. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీకు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొద్దున్ననే అయితే నేను మక్క గట్క అయితే ప్రిపేర్ చేశాను, గింజలు వేసి. అంటే మక్క గట్క బిర్యానీ అంటారు మా భాషలో, మక్క బిర్యానీ అనమాట గట్కది. మా ఆయన ఆల్రెడీ తిన్నాడు, మా పాప కూడా తినింది. ఇది టేస్ట్ ఎట్లా ఉంది చిన్న? నేనైతే తినలేదు, చాలా సూపర్, చాలా రోజుల తర్వాత మొత్తం వేసి వండాను అన్నమాట. ఉల్లికాడలు నిన్న వచ్చాయి మా ఊర్లో ఉల్లికాడలు, ఇలా అయితే వండేసాను అన్నమాట. మా డాడీ తీసుకొచ్చాడు మా అక్కయ్య. ఇప్పుడు పట్టి తీసుకొచ్చింది డాడీ. అదే మరి చెప్తారా వారి గమ్మత్. మక్క గట్క పట్టించి చెక్కి మీద పట్టించి తీసుకొచ్చిండు. సరేనా? పిండి కొంచెం గట్క కొంచెం, పిండి గిర్ని మీద, చెక్కి కాదు, చెక్కి చెక్కి అంటారు మరి మా భాష. పిండి గిర్ని మీద ఆయన ఇగో డాడీ పార్సల్ తెచ్చింది. డాడీ నువ్వు తెచ్చినావు మరి? నీ నాన్న తీసుకొచ్చింది. మా నాన్న తీసుకొచ్చింది. దీంట్లో ఏముంది మీకు తెలుసుగా? ఏమో నేను చూడలేదు, నేను అటు మటన్ కొంటుండే. మా డాడీ మా ఆయన అయితే ఆసిఫాబాద్ వెళ్ళారు అనమాట, ఆసిఫాబాద్ నుంచి తీసుకొచ్చారు. దీంట్లో అయితే ఏముందో నాకు తెలియదు. మా పాప అయితే ఇడ్లీ తినింది రెండు. మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చాడు. ఇక నైట్కి సరిపోతుంది, నైట్కి మధ్యాహ్నం ఉడుకుతుంది, వీళ్ళు మధ్యాహ్నం తింటారు, నేను కూడా తింటా. సో డిఫరెంట్ గా అయితే చేస్తున్నాను మటన్ కర్రీ. ఏంటంటే ఆ మసాలాలన్నీ వేసేసాను, అంటే దంచిన మసాలా కాదు. సో ఇట్లా ఆకులు, బిర్యానీ ఆకులు, జాపత్రి, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసేసాను. లైట్ గా అయితే పసుపు వేసి ఉడకబెట్టేసాను, ఎందుకంటే మంచిగా వేరే తీరు అయితే చేస్తున్నాను, మంచిగా ఉడుకుతుంది. సో ఇదైతే మసాలాలు అవి దొరకలేదు మనకు, కుళ్ళ మసాలా. సో ఇదైతే 100 రూపీస్ బాక్స్ ఇచ్చారు. చాలా రోజులైంది కదా మటన్ తిన్నా కూడా. సో ఇవైతే తీసుకొచ్చాము. ఎక్కడ తిన్నాం? పోయిన సంవత్సరం తిన్నాం. పోయిన సంవత్సరం 2004 తినలే మేము. సో ఇవన్నీ అయితే మసాలాలు. బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మసాలాల కన్నా. కానీ అంతా మంచిగా ఉండనిపిస్తుంది నాకు ఎందుకు మసాలాలు. ఇలా కొంటే బాజార్లో కొంటే మంచిగా ఉంటుంది, కింద కూర్చొని ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొంటే ఇంతకి 50 రూపాయలకి 30 రూపాయలకి ఇచ్చేస్తారు. 100 రూపాయలు బాగా వచ్చిన ఏం రాలేదు కానీ ఇక జీరా రైస్ ప్రిపేర్ చేయొచ్చు. మా పాపకైతే ఇంజక్షన్ వేసారు. ఆమె అయితే నిన్న నుంచి కాలు కదుపుతలేదు పాపం, అందుకే ఇక నిన్న వీడియో కూడా షూట్ చేయలేదు, ఈరోజు పొద్దున చేస్తున్నాం అన్నమాట. సో మా పాపకైతే ఇంజక్షన్ వేసారు. సో ఆమె అయితే పండుకుని ఉంది, చాలా నైట్ అయితే నిద్రపోలేదు. అసలు కాళ్ళు కదుపుతలేదు, అమ్మాయి నడవ కూడా వస్తలేదు పాపం ఆమెకి. ఈ రోజు కొంచెం క్యూర్ అవుతుందని చెప్పారు ఆ సిస్టర్లు, వేసిన వాళ్ళు అన్నమాట. సిరప్ తెచ్చి పోసేసాం. ఇక్కడ మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడైతే తీసుకొచ్చి పోసేసాం అన్నమాట. ఫీవర్ అయితే రాలేదు కానీ కొంచెం నొప్పి ఉంటుందని చెప్పారు వాళ్ళు. 3 ఇంజక్షన్లు అయితే వేశారు మా పాపకి. సో చాలా నైట్ అయితే నిద్రపోలేదు పాపం, బాగా నొప్పి వచ్చిందేమో. సో అందువల్ల అయితే ఆమె రాత్రి అంతా మన వైపు కూడా సరిగా పండుకోలేదు పాపం. ఇవాళ సండే కదా, కొద్దిగా ఎక్కువసేపు పండుకున్నది. ఏంటంటే 7:30 పండుకున్నది, పొద్దున్న లేవలేదు. పాప నైట్ నిద్రపోలేదు. సో అందువల్ల అయితే ఈమె నైట్ నిద్రపోకుండా సరిగా అయితే చేసింది. నాకు కూడా నిద్రలేదు సరిగా. ఏంటంటే నేను కూడా వీళ్ళు నన్ను లేపుతూ వచ్చిన మధ్యలో ఆమె ఏడుస్తే. సో మా మామ అయితే ఈమెకు పాస్ తీసుకొచ్చిన వడ, నేను ఇంటికాడ చేస్తా అంటే కూడా అద్దని చెప్పి ఈమె దిగా వడ తీసుకుని తింటారట. అంత మంచిగా ఉండవన్నా కూడా తీసుకొచ్చి ఇంటికాడ చేసుకొని తిందామంటే ఏం లేదు. ఇక చట్నీ కోసం ఆశపడింది మా ఆవిడ. సో ఇప్పుడైతే తినేస్తుంది. ఇదైతే మటన్ ఫ్రెండ్స్ మస్తు ఉడుకుతుంది, ఇట్లనే ఉడికి పెట్టిన మంచిగా వస్తుంది స్మెల్ కూడా. కొద్దిసేపు తర్వాత అయితే ఉడుకుతుంది మంచిగా అయితేనే. ఇది మటన్ అయితే తీసుకున్నాము, చాలా రోజులైంది మటన్ తినగా. సో అందువల్ల అయితే మటన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అయితే గట్కన్నం తీసుకుంటున్నా, 4 వడలు తినలేను, కడుపుని వస్తుంది. తింటానా నేను? తినడు బరాబర్ అన్నట్టు. 4 తింటానా? నీకు ఎందుకు చెప్పినా? మంచిగా టేస్ట్ చాలా సూపర్గా ఉంది.
టేస్ట్ అయితే బాగుంది. కొంచెమే తీసుకున్నా, ఇంకో కొంచెం ఉంది, తాతకి ఇచ్చేస్తా మీరు తినకపోతే. మంచిగా ఉంది. ఇక మటన్ తోటి ఇక జొన్న గడక అంటే ఇంకా బాగుంటుంది. జొన్న లెక్క జొన్నలు లేవు మా ఇంటికాడ అయితే, ఈసారి ఎక్కువ పడతాయి జొన్నలు. మా అత్త వాళ్ళ ఇంటికాడ అయితే లేవా, అక్కడ లేవా, అక్కడ లేవట. మా చోటు కూడా ఏమైనా తిన్నాడా, అన్నం తినడా? పాపతోటి అయితే అన్నం తినట. మా కొద్ది పాప అయితే అక్కడ పండుకొని ఉంది. సో ఆడ మా చైతి పాప అయితే హోంవర్క్ చేస్తుంది అక్కడ కూర్చొని షాప్లో. చూడండి, ఆమెకి ఎగ్జామ్ ఉంది, సో అందువల్ల అయితే ఆమె హోంవర్క్ చేస్తుంది. ఇంక మావిడైతే లాగిస్తుంది ఇప్పుడు ఇక మంచిగా. ఇక్కడ కూర్చోండి, ఆమె లేవదా మళ్ళీ? ఎట్లా ఉంది వాడ? నేను తినా ఇప్పుడు అన్నది అద్దె ఫుల్ నిండి ఇక్కడ ఉన్నది. వాటరా చూస్తా, బాగుంది వడ టేస్ట్ కూడా. కేజీ కూడా హెడ్ ఫోటో